గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్తాపత్రికలు చూసుకున్నట్లయితే గ్రూప్ వన్లో అవకతవకలు. సో గ్రూప్ వన్పై నివేదిక కోరిన బండి సంజయ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో వరుస నెంబర్లు ఒకే మార్కులు, సింగిల్ బెంచ్లో పిటిషన్లు వాదనలు, కీలక ప్రశ్నలకు సంబంధించినటువంటి న్యాయమూర్తి తెలుగు అభ్యర్థులు వివరాలు ఇవ్వాలనేసి కమిషన్కు ఆదేశాలు. సో టీజీపీఎస్సీకి దెబ్బ మీద దెబ్బ. ఇక్కడ సింగిల్ బెంచ్ ఉత్తర్వుల రద్దుకు డివిజనల్ బెంచ్తో డివిజనల్ బెంచ్ నో. వారంలో నివేదిక ఇవ్వాలన్న బండి సంజయ్ అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు సార్, తెలంగాణ గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ మూల్యాంకనపై ప్రక్రియలో అవకతవకలు జరిగాయనేసి ఆ ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం బుధవారము ఇక్కడ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయస్థానం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ అనుసరించిన విధానాలపై పలు కీలక ప్రశ్నలకు సంబంధించి విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాదులు తమ వాదనలను వినిపిస్తూ వరుస క్రమంలో హాల్ టికెట్ల నెంబర్లను కలిగిన కొందరు అభ్యర్థులు ఒకే విధమైన మార్కులు లభించాయనేసి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ ఒకే మార్కులకు సంబంధించినటువంటి సేమ్ మార్క్స్ వచ్చినాయనేసి ఇక్కడ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఈ నిబంధనల ప్రకారం ప్రొవిజనల్ మార్కులు జాబితాను నిర్ణీత సమయంలోనే వెల్లడించాలనేసి సుమారు మనకు 20 రోజుల తర్వాత తుది మార్కులను ప్రకటించారనేసి తెలిపారు. సో ఈ మధ్యకాలంలో అవకతవకలు జరిగి ఉండవచ్చు అనుమానాలు వారు వ్యక్తం చేయడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించినటువంటి నిన్న కేసు మనకు ఒకటి హైకోర్టులో రావడం జరిగింది. సో ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను మధ్యంతర ఉత్తర్వులను డివిజనల్ బెంచ్ అయితే దీనిని క్యాన్సిల్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి బండి సంజయ్ గారు ఏం చెప్తున్నారంటే, మాకు వారం రోజుల్లో మీ యొక్క నివేదికను ఇవ్వండి, నిజంగా గ్రూప్ వన్లో అవకతవకలు జరిగాయా లేదా అనేసి మేము చర్చిస్తామనేసి ఇక్కడ జరిగింది. తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసిన అభ్యర్థులు జవాబు పత్రాలను ఎలా మూల్యాంకనం చేశారో ప్రశ్నించింది. తెలుగులోని పరీక్ష రాసిన వారికి తక్కువ మార్కులు వేశారనే ఆందోళన వ్యక్తమవుతున్నాయి. సో మూల్యాంకనం కోసం జవాబులకు సంబంధించినటువంటి ఏదైనా కీ పేపర్ ఉంటుందా? తెలుగు, ఆంగ్లం లేదా ఉర్దూ మాధ్యమాల్లో వేరువేరుగా కీ ఇచ్చారా అంటూ టీజీపీఎస్సీకి న్యాయస్థానం ప్రశ్నించి దీనికి టీజీపీఎస్సీ ప్రతినిధులు స్పందిస్తూ ఇది రాతపూర్వక పరీక్ష అయినందున మూల్యాంకనం చేసి నిపుణులు ఇలాంటి కీ పేపర్ ఇవ్వలేదనేసి స్పష్టం చేయడం జరిగింది. సో మొత్తానికి అయితే గ్రూప్ వన్ పరీక్షల్లో తెలుగు మాధ్యమం ఎంతమంది పరీక్ష రాశారు, వారిలో ఎంతమంది తుది ఎంపిక జాబితాలో ఉన్నారు అనే వివరాలు సమర్పించాలనేసి టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. గతంలో జరిగినటువంటి గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా అందిస్తామనేసి కమిషన్ కోర్టుకు తెలియజేసింది. రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు ఏళ్ల తరబడి గ్రూప్ వన్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని, ఈ నేపథ్యంలో కేసు విచారణ అనవసరంగా ఆలస్యం చేయకుండా త్వరితగతిగా ముగించాల్సిన అవసరం ఉందని ఇక్కడ ధర్మాసనం అభిప్రాయం పడింది. తదుపరి విచారణకు న్యాయస్థానం గురువారానికి వాయిదా వేయడం జరిగింది. ఇక్కడ టీజీపీఎస్సీకి మొత్తానికి అయితే షాక్ తగిలిందండి. డివిజనల్ బెంచ్లో గ్రూప్ వన్ నియామకాలపై సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయడానికి సీజే ధర్మాసనం నిరాకరించింది. బుధవారం సింగిల్ బెంచ్లో వాదనలు ఉన్నందున మేము జోక్యం చేసుకోలేమనేసి ఇరువైపుల వాదనలు విని మధ్యంతర ఉత్తర్వులను వేసవి సెలవులలోపు ఉత్తర్వులను జారీ చేయాలనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. మొత్తానికైతే గ్రూప్ వన్ కథ మళ్ళీ మొదటికి చేరింది. మరి ఏమవుతుందో అనేసి ఇక చూడాలి. గ్రూప్ వన్పై నివేదిక కోరిన బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బూర వెంకటేశ్వరన్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. గ్రూప్ వన్ వ్యవహారంపై పూర్తి సమాచారం వారంలోపు అందించాలనేసి కోరారు. గ్రూప్ వన్ అభ్యర్థులు లేవనెత్తిన అనుమానాలు అండ్ అంశాలపై లేఖలో పేర్కొంటూ సమగ్ర సమాచారం ఇవ్వాలనేసి సూచించారు. కాగా గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల్లో పేపర్ వాల్యుయేషన్ తప్పిదాలు జరిగాయంటూ ఇక్కడ భారీగా మెయిన్స్ పరీక్షల పేపర్ వాల్యుయేషన్ తప్పిదాలు జరిగాయంటూ భారీగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారనేసి విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ అంశంలో జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలనేసి కోరుతూ పలువురు అభ్యర్థులు కేంద్ర మంత్రి బండి సంజయ్ని కోరగా సో ఈ మేరకు మనకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఇదే అండి ఈరోజు వచ్చినటువంటి న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ ఆల్.